జేటీవీ తెలుగు న్యూస్ ప్రేక్షకులకు స్వాగతం సుస్వాగతం. మా ఛానల్ను మొట్టమొదటిసారిగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీ ప్రోత్సాహం మాకెంతైనా ఉత్సాహాన్ని ఇస్తుంది. సేకరించిన సమాచారాన్ని మార్పు లేకుండా చూపించడమే మా ఛానల్ యొక్క ప్రత్యేకత. ధన్యవాదములు. వివరాల్లోకి వెళ్తే, నెల్లూరు జిల్లా కావలిపట్టణంలోని వాసవి మాత ముద్దుబిడ్డ ప్రముఖ వ్యాపారవేత్త గాదంశెట్టి వేణు తన అనుచరులతో కలిసి శుక్రవారం ఎన్డీఏ అభ్యర్థి కావ్య కృష్ణారెడ్డి సమక్షంలో టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. వారు తెలిపిన వివరాల మేరకు ఇలా ఉన్నాయి. వాసవి క్లబ్ 7 లైన్స్ సభ్యులు, అలాగే బీదా మస్తాన్ రావు, కాటంరెడ్డి విష్ణువర్ధన్ రెడ్డి అభిమానులు స్వచ్ఛందంగా టీడీపీలో చేరి తీర్థం పుచ్చుకున్నారు. వాసవి మాత ముద్దుబిడ్డలకు టీడీపీలో సముచిత స్థానం కల్పిస్తామని కావ్య కృష్ణారెడ్డి వారికి అభయం ఇచ్చారు. స్వచ్ఛందంగా వేణు వారితోటి అనుచరులు తెలిపిన అంశాలు గమనిస్తే ఆసక్తికరంగా ఉన్నాయి. వైసీపీ పార్టీలోని ద్వితీయ శ్రేణి నేతలు కొందరు తమను అవమానాలకు గురి చేస్తున్నారని, గతంలో తాము టీడీపీలో బీఎంఆర్ ఉన్నప్పటి నుంచి, అలాగే కాటంరెడ్డి విష్ణువర్ధన్ రెడ్డి ఉన్నప్పటి నుంచి వారి అభిమానులంగా కొనసాగుతున్నామన్నారు. బీఎంఆర్ వైసీపీలోకి వెళ్ళిన తర్వాత తాము తమ నాయకుని మీద ఉన్న అభిమానంతో ఆయన వెంట కొనసాగుతున్నామన్నారు. అయితే వైసీపీలో దుర్బుద్ధి పుట్టిన కొందరు ద్వితీయ శ్రేణి నాయకులు బీఎంఆర్ మనుషులను నమ్మలేమని అవమానకరంగా భావించడం సహించలేకపోయాం. అలాగే ఎమ్మెల్యే ప్రతాప్ కుమార్ రెడ్డి కూడా డబల్ గేమ్ ఆడొద్దు వేణు అని తనను అనడం భరించలేకపోయానని, అవమానకరంగా ఫీల్ అయ్యానని తెలిపారు. బీఎంఆర్ మీద ఉన్న అభిమానాన్ని చంపుకొని తనకు అవమానం జరిగిందని గ్రహించి, అలాగే తమ నాయకుడైనటువంటి బీదా మస్తాన్ రావు వైసీపీ వారి నుంచి అవమానాల పాలు కాకూడదనే తన అభిమానాన్ని చంపుకొని బయటికి రావడం జరిగిందన్నారు. వైసీపీ వారు ఆపాదించడం సహించుకోలేక బీఎంఆర్ బాటలో నుంచి బయటకు వచ్చి తన అనుచరులతో కలిసి కావ్య కృష్ణారెడ్డిని కలిసి టీడీపీ పార్టీలో చేరడం జరిగిందన్నారు. తమ నాయకుడిని అనుసరిస్తున్నప్పుడు తనను నమ్మలేకపోతే తమ నాయకుడిని కూడా వీళ్ళు నమ్ముతారా, లేక నమ్మకంగా వాడుకొని వదిలేస్తారా అనే అనుమానం కూడా వస్తుందని వారు వ్యక్తం చేశారు. ఏదేమైనప్పటికీ బీదా మస్తాన్ రావు మీద ఉన్న అభిమానంతో వారు వారి నాయకుడైనటువంటి బీదా మస్తాన్ రావుని ఆ వాసవి మాత ఎల్లవేళలా కాపాడి వైసీపీ బారి నుంచి కాపాడాలని కోరుకుంటున్నట్లు వారు తెలిపారు.